18 అడుగుల లోతు వరకు తవ్విన అంతు కనిపించని స్వయంభూ మహాలక్ష్మి భక్తులు స్వయంగా పసుపు కుంకుమతో అమ్మవారిని ఆరాధించే అరుదైన ఆలయం. సంతానం, వివాహం, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించే మహిమగల ఈ క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా? ఈరోజు మనం గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక సెంటర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించబోతున్నాం. నమస్కారం అందరికీ. నేను మీ ఆనందరావు ఎరకం. మీరు చూస్తున్నారు ఆనందరావు భక్తి తెలుగు యూట్యూబ్ ఛానల్. మన సనాతన ధర్మంలోని పవిత్ర ఆలయాల చరిత్ర, మహిమలు, విశేషాలు మీ ముందుకు తీసుకువస్తున్న మా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. అమ్మవారి అనుగ్రహ ఫలితాలు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కేవలం ధన సంపదలను ప్రసాదించే దేవత మాత్రమే కాదు, ఆమె కరుణకు పాత్రులైన భక్తుల జీవితంలో శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపే జగన్మాతగా ఆరాధించబడుతుంది. ఈ పవిత్ర క్షేత్రంలో అమ్మవారిని భక్తి శ్రద్ధతో దర్శించి పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. సంతానం కోసం ప్రార్థించే దంపతులు, వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు, కుటుంబ కలహాలతో బాధపడుతున్న వారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అమ్మవారి సన్నిధిలో మనసారా ప్రార్థిస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అన్యోన్యత పెరగాలని, కుటుంబంలో ఐకమత్యం నెలకొలవాలని, పిల్లల విద్యలో అభివృద్ధి చెందాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, ఉద్యోగంలో పురోగతి కలగాలని భక్తులు అమ్మవారిని వేడుకుంటారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య శక్తి. అందువల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తే జీవితంలో ఐశ్వర్యంతో పాటు ధర్మ మార్గం నడిచే శక్తి కూడా లభిస్తుంది. అయితే ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మనం కోరుకున్న ఫలితాలు భక్తి, విశ్వాసం, సత్కార్యములు, ధర్మాచరణతో కూడిన జీవితానికి అనుగుణంగా లభిస్తాయి. అమ్మవారిని నిజమైన భక్తితో ఆరాధిస్తూ, మంచిని ఆచరిస్తూ జీవించే ఆమె యొక్క కృప మన జీవితాన్ని శుభమయం చేస్తుంది. మనమందరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రార్థించుతాం. అమ్మా అమ్మా, మా కుటుంబాలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, ధర్మబుద్ధి ప్రసాదించు. నీ కరుణ కటాక్షం ఎల్లప్పుడూ మా మీద అనుగ్రహించు తల్లి. జై శ్రీ మహాలక్ష్మి. జై శ్రీ మహాలక్ష్మి. ఇప్పుడు గూడూరు బొడ్డు చౌకలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఈ ఆలయం చాలా సమీపంలోనే ఉంది. గూడూరు రాజంపేట ప్రధాన రహదారి మీదుగా ప్రయాణిస్తే బస్టాండ్ నుంచి బొడ్డు చౌక సెంటర్ వరకు సుమారు 600 మీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది. కారు లేదా బైక్పై వెళితే కేవలం 2 నిమిషంలో ఆలయానికి చేరుకునవచ్చు. మీరు గూడూరు రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నట్లయితే ఆలయం సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్టేషన్ బయట ఆటోలు సులభంగా లభిస్తాయి. ఆటోలో ప్రయాణిస్తే సుమారు 5 నిమిషంలో ఆలయానికి చేరుకునవచ్చును. నడకను ఇష్టపడే భక్తులు హాస్పిటల్ రోడ్డు మీదుగా కాలినడకన వెళితే సుమారు 14 నిమిషంలో ఆలయానికి చేరుకునవచ్చును. ఆలయానికి చేరుకున్న తర్వాత ముందుగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని
ఎదురుగా ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ప్రక్కనే శ్రీ సీతాలమ్మ దేవస్థానం, అలాగే చారిత్రాత్మక 4 కాల మండపం కూడా తప్పకుండా దర్శించండి. ఒకే ప్రాంతంలో ఇన్ని పవిత్రమైన ప్రదేశాలు దర్శించే అవకాశం భక్తులకు అరుదుగా లభించింది. కాబట్టి గూడూరుకు వచ్చిన ప్రతి భక్తుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పకుండా దర్శించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీ మహాలక్ష్మి, జై శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య దర్శనం కోసం ఆలయానికి రావాలనుకునేవారు దర్శన సమయాలను ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ పవిత్ర ఆలయ ప్రతిరోజు ఉదయం 6:15 తెరవబడుతుంది. ఉదయం 6:15 నుంచి 10:30 వరకు భక్తులకు అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, అభిషేక సేవల్లో పాల్గొనవచ్చును. సాయంత్రం ఆలయం తిరిగి 6 గంటలకు తెరవబడుతుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు భక్తులకు దర్శనం ఉంటుంది. అయితే పౌర్ణమి, శుక్రవారం, దేవి నవరాత్రులు, ఉగాది, వైకుంఠ ఏకాదశి వంటి విశేష పర్వదినాల్లో భక్తులు రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయం రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులు వీలైనంత వరకు ఉదయం వేళలో వస్తే ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు. ప్రత్యేక సేవల్లో పాల్గొనాలి అని అనుకునేవారు ముందుగానే ఆలయ అర్చకులను లేదా ఆలయ నిర్వాహకులను సంప్రదించడం మంచిది. శుభ్రమైన వస్త్రధారణతో భక్తి, వినయము, ప్రశాంతమైన మనసుతో అమ్మవారిని దర్శిస్తే ఆ దివ్యానుభూతి మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు కూడా గూడూరుకు వచ్చినప్పుడు ఈ పవిత్ర శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని తప్పకుండా దర్శించి అమ్మవారు యొక్క కరుణ కటాక్షాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీ మహాలక్ష్మి, జై శ్రీ మహాలక్ష్మి, జై జై శ్రీ మహాలక్ష్మి. గూడూరు బొడ్డు చౌకులో వెలిసిన స్వయంభూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య చరిత్ర, ఆలయ విశేషాలు, పూజా విధానాలు, సేవలు, నైవేద్యాలు మరియు అమ్మవారి అనుగ్రహ మహిమలను ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ పవిత్ర క్షేత్రాన్ని ఒక్కసారి భక్తి శ్రద్ధతో దర్శించిన వారికి అమ్మవారి కరుణ కటాక్షాలు లభించాలని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారి సన్నిధిలో మనసారా ప్రార్థించే ప్రతి భక్తుడి జీవితంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, కుటుంబ సౌఖ్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రార్థన. ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. అమ్మా, నీ దివ్య కటాక్షం మా అందరిపై ఎల్లప్పుడూ ఉండని. మా ఇంట్లో సిరి సంపదలు, ఆరోగ్యం, ఆనందం, ధర్మబుద్ధి, ఐకమత్యం నింపుము. నీ పాద సేవ చేసే భాగ్యాన్ని మాకు ఎల్లప్పుడూ ప్రసాదించు తల్లి. జై శ్రీ మహాలక్ష్మి, జై శ్రీ మహాలక్ష్మి. మా గూడూరులో బొడ్డు చౌకలో వెలిసిన స్వయంభూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య చరిత్ర, ఆలయ విశేషాలు, పూజా విధానాలు, సేవలు, నైవేద్యములు మరియు అమ్మవారి అనుగ్రహ మహిమలను ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ పవిత్ర క్షేత్రాన్ని ఒక్కసారి భక్తి శ్రద్ధలతో దర్శించిన వారికి అమ్మవారి కరుణ కటాక్షములు లభిస్తుంది.
అమ్మవారి సన్నిధిలో మనసారా ప్రార్థించే ప్రతి భక్తుడి జీవితంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, కుటుంబ సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మన హృదయపూర్వక ప్రార్థన. ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. అమ్మా, నీ దివ్య కటాక్షం మా అందరిపై ఎల్లప్పుడూ ఉండని, మా ఇంట్లో శ్రీ సంపదలు, ఆరోగ్యం, ఆనందం, ధర్మబుద్ధి, ఐకమత్యము నింపుము. నీ పాద సేవ చేసే భాగ్యాన్ని మాకు ఎల్లప్పుడూ ప్రసాదించు తల్లి. మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక విశిష్టమైన చరిత్ర, ఒక అద్భుతమైన మహిమ, ఒక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంటుంది. అలాంటి దివ్య క్షేత్రాలను మీ ముందుకు తీసుకురావడమే ఆనందరావు భక్తి తెలుగు ఛానల్ లక్ష్యం. ఈరోజు మనం గూడూరు బొడ్డు చౌకలోని స్వయంభూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మహిమను తెలుసుకున్నాం. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. ఒక్క లైక్ మరెంతో మంది భక్తులకు ఈ వీడియో చేరుకోవడానికి సహాయపడుతుంది. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, భక్తి మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ ద్వారా మరో భక్తులు కూడా ఈ పవిత్రమైన క్షేత్రం గురించి తెలుసుకునే అవకాశం పొందుతారు. ఇలాంటి ప్రాచీన దేవాలయాల చరిత్రలు, మహిమలు, క్షేత్ర విశేషాలు, పూజా విధానాలు, పండుగల విశిష్టత, యాత్రా మార్గదర్శకాలు మరియు ఆధ్యాత్మిక విషయాలను నిరంతరము చూడాలనుకుంటే ఆనందరావు భక్తి తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది. కామెంట్లో జై శ్రీ మహాలక్ష్మి అని టైప్ చేసి అమ్మవారి పట్ల మీ భక్తిని తెలియజేయండి. మీ అందరి కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. జై శ్రీ మహాలక్ష్మి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. జై శ్రీ మహాలక్ష్మి. జై జై శ్రీ మహాలక్ష్మి. ధన్యవాదాలు.